హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం స్కిల్స్ ఆఫ్ టీచింగ్ బోధన నైపుణ్యాల్లో పార్ట్ 2ను చూద్దాం. ఇంతకుముందు మనము పార్ట్ 1లో ఒక 3 అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ 2లో మరి ఒక 4 అంశాలు నేర్చుకుందాం. అందులో భాగంగా ఫోర్త్ వన్ స్టిమ్యులస్ వేరియేషన్, ఉద్దీపనల వైవిధ్యంగా చెప్పుకుంటాం. టీచింగ్ స్కిల్స్లో 4వది స్టిమ్యులస్ వేరియేషన్. ఇందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఉపాధ్యాయుని యొక్క కదలిక. ఉపాధ్యాయుడు లెసన్ చెప్పేటప్పుడు ఒకే చోట ఉండకుండా బోర్డు వైపు రాస్తున్నప్పుడు అటువైపు, తర్వాత స్టూడెంట్స్ వైపు చూస్తూ డయాస్ పైన ఉపాధ్యాయుడు విద్యార్థులను గమనిస్తూ పాఠాన్ని బోధించాలి. అండ్ నెక్స్ట్ జెస్టర్స్, సంజ్ఞ. వీటిని మనము ఇంగితాలు అని కూడా పిలుస్తాం. జెస్టర్స్ మీన్స్ మూమెంట్ ఆఫ్ ది బాడీ. మన బాడీలో ఉన్నటువంటి మన బాడీ పార్ట్స్ యొక్క మూమెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు. పిల్లలు వినేటప్పుడు కానీ మనం చెప్పేటప్పుడు కానీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా, మన యొక్క ఐ మూమెంట్స్ ద్వారా, అంటే కనుబొమ్మలు పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళని మనము అబ్జర్వ్ చేయడం, కనుబొమ్మ ఎగరవేయడం లాంటివి కూడా చేయవచ్చు. నెక్స్ట్ హెడ్ మూమెంట్స్, తల ఊపడం, ముందుకు వెనక్కి అలా తల ఊపడం అనేటువంటిది కూడా చేయవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్స్, పిల్లలకు ఏదైనా స్టోరీ చెప్పడం కానీ అలాంటి సమయంలో మనము మన యొక్క హ్యాండ్ మూమెంట్స్ కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత స్వరంలో మార్పు. ఈ మనము ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు వాయిస్లో కూడా చేంజెస్ అనేటువంటివి ఉండాలి. వాటిని మనం పిచ్ అంటాం. ఇందులో హై అండ్ లో, అంటే కొన్నిసార్లు గట్టిగా బిగ్గరగా చెప్తూ ఉండాలి, మరి కొన్నిసార్లు స్లోగా నెమ్మదిగా చెప్తూ ఉండాలి, లోగా చెప్పాలి. నెక్స్ట్ స్పీడ్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా చెప్పడం, కొంచెం స్లోగా చెప్పడం. ఇవి 2 రకాలుగా ఉంటుంది, పిచ్ అండ్ స్పీడ్. ఇవి 2 కూడా వేరు. నెక్స్ట్ పాజ్ అంటే మధ్యలో చెప్పేటప్పుడు సడన్గా ఆగడం. ఇలా ఆగడం వల్ల పిల్లలు వింటున్నారా లేదా అనేటువంటిది మనము అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఆడియో విజువల్ మార్పిడి అంటే మనము గొంతు మార్చి చెప్పడం. అంటే ఏదైనా గంభీరంగా చెప్తూనే కొన్నిసార్లు ఆ గొంతు మార్చడం వల్ల పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తారు అనేటువంటిది ఈ ఉద్దీపన వైవిధ్యం ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పరస్పర చర్య నమూనాని మార్చడం. అనగా టీచర్స్ క్వశ్చన్ వేస్తుంటాడు, స్టూడెంట్ దానిపైన ఆన్సర్ ఇవ్వడం కానీ, వాటి మధ్య అవసరమైతే డిస్కషన్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే స్టూడెంట్ ఇంటరాక్షన్ కూడా చేయవచ్చు. వాళ్ళిద్దరి మధ్యన కూడా డిస్కషన్ లాంటిది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ విద్యార్థి శారీరక భాగస్వామ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక లెసన్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వచ్చేసి రొటేషన్ అండ్ రెవల్యూషన్. ఇందులో విద్యార్థి ఫిజికల్గా పార్టిసిపేట్ కావాలి. అంటే ఇక్కడ మనం ఒక 2 విద్యార్థులను తీసుకొని మధ్యలో ఒక విద్యార్థిని నిలబెట్టి ఆ అబ్బాయిని రొటేట్ కావాలి అని చెప్పడం, ఆ అబ్బాయి దగ్గరనే మరొక అబ్బాయిని నిలబెట్టి రివల్యూషన్ అంటే ఏంటి, మనకు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. సో ఇలా రొటేషన్ అండ్ రెవల్యూషన్ ప్రాసెస్ని
విద్యార్థులు ఫిజికల్ పార్టిసిపేషన్ చేయడం ద్వారా వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇదంతా కూడా మనకు స్టిమ్యులస్ వేరియేషన్‌కి సంబంధించింది. సో, ఇక్కడ ఉద్దీపనలు అంటే ఉపాధ్యాయుని యొక్క కదలిక, అది బోర్డు వైపు కావచ్చు, స్టూడెంట్స్ చూడడం కావచ్చు. తర్వాత జెస్చర్స్, ఇంగితాలు చూపిస్తూ వాళ్ళ యొక్క మూమెంట్స్ అనేటువంటివి మన యొక్క మూమెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క మూమెంట్స్‌ని తెలుసుకోవడం. తర్వాత స్వరంలో మార్పు. నెక్స్ట్ ఆడియో విజువల్ అంటే గొంతు మార్చి చెప్పడం కావచ్చు. విద్యార్థిని శారీరకంగా భాగస్వామ్యం చేయడం. ఇవన్నీ కూడా స్టిమ్యులస్ వేరియేషన్ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణలతో వివరించాలి. ఈ ఉదాహరణతో వివరించడంలో భాగంగా వాళ్ళకు సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సాధారణమైనటువంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సంబంధిత ఉదాహరణలు కూడా వారికి చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్, వాళ్ళకు ఆసక్తికరంగా ఉండేటువంటి ఉదాహరణలు ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అనేక రకాల ఉదాహరణలు కూడా వారికి ఇవ్వాలి. అయితే ఈ ఉదాహరణలు అనేటువంటివి ఆగమన పద్ధతిలో ఉండాలి. ఆగమన పద్ధతి అంటే ఏంటి? తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు ఉండాలి. ఎగ్జాంపుల్స్ నుండి ప్రిన్సిపల్స్ వైపు ఉండాలి. మూర్త నుండి అమూర్త వైపు. అంటే ఇవన్నీ కూడా ఆగమన పద్ధతిలో ఉన్నటువంటి ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్వైటింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. విద్యార్థులే ఉదాహరణలు చెప్పే విధంగా వాళ్ళను మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఉదాహరణ మనం ఇవ్వడం కాదు, వారు కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలి అంటే, లెసన్లో ఇన్వాల్వ్ కావాలి అంటే విద్యార్థులు కూడా ఉదాహరణ చెప్పే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలి. ఇది 5వది. నెక్స్ట్ క్వశ్చనింగ్ స్కిల్స్. ప్రశ్నించే నైపుణ్యం. దీన్ని ఏమంటాం? ప్రశ్నించే నైపుణ్యాలు. ఇందులో భాగంగా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఫ్లూయెన్సీ ఇన్ క్వశ్చన్. ప్రశ్నించడంలో ధారాళత లేదా పటిమ. అందులో ఫ్లూయెన్స్గా ఉండాలి. అయితే ఈ ఫ్లూయెన్స్గా ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా స్పష్టంగా ఉండాలి, చిన్నగా ఉండాలి, అలాగే పాఠ్యాంశానికి సంబంధించినదిగా ఉండాలి. ప్రశ్నలను వరుసగా అంటే ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ ఉండాలి. నెక్స్ట్ ప్రశ్నతో శోధించడం అనగా ప్రోబింగ్ క్వశ్చన్. ఓకే, ప్రోబింగ్ క్వశ్చన్స్. సమాచారం కోసం ఆరా తీసే విధంగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమాచారం కోసం ఆరా తీసే విధంగా ఉండాలి అంటే ఏదైనా ఇన్స్క్రిప్షన్స్, ఏవైతే శాసనాలు పాఠశాల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఏవైనా శాసనాలు ఉన్నాయా, ఉంటే అక్కడి నుంచి మీరు సమాచారాన్ని తీసుకురావాలని చెప్పి పిల్లలను అడిగినట్టయితే వాళ్ళు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్లో కొన్ని హింట్స్ ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వాలి? హింట్స్. అంటే వీళ్ళకు జవాబు చెప్పడంలో మనము ఆన్సర్ చెప్పేందుకు మనము ఇండైరెక్ట్గా వాళ్ళకు హింట్స్ ఇవ్వడం చేయడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ వేసినప్పుడు మళ్ళీ ఆ తెలియనటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుని దానిపైన ఫోకస్ చేసే విధంగా ఈ క్వశ్చన్స్ అనేటువంటివి ఉండాలి. ఆఖరిది విమర్శనాత్మక ఆలోచన పెంపొందించే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి అనేటువంటిది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వల్ల పిల్లలకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. అవును కదా, పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి? పగలు రాత్రి అనేటువంటిది ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడం వల్ల ఒకవైపు పగలుగా ఉన్నట్టయితే మరొక వైపు రాత్రి ఉంటుంది అనేటువంటిది పిల్లలు తెలుసుకున్నట్టయితే, అంటే విమర్శనాత్మకంగా వాళ్ళు ఆలోచించే విధంగా క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేయడం వల్ల పిల్లలు తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్
రీఎన్ఫోర్స్మెంట్, పునర్బలనం అంటే పునర్బలనం. ఇందులో మనకు 4 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ వెర్బల్ పునర్బలనం, రెండవది నెగటివ్ వెర్బల్ పునర్బలనం. అయితే పాజిటివ్ వెర్బల్ పునర్బలనంలో భాగంగా విద్యార్థి చెప్పినటువంటి సమాధానానికి మనము వారిని పాజిటివ్గా పునర్బలనం ఇచ్చే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్కి గుడ్, ఓకే, ఎస్, ఎక్సలెంట్. సో వీటి ద్వారా విద్యార్థి మోటివేట్ అయ్యి ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది నెగటివ్ వెర్బల్ పునర్బలనం. బ్యాడ్, నాట్ గుడ్, నో, రాంగ్. సో ఇవన్నీ కూడా నెగటివ్ వెర్బల్ పునర్బలనంగా చెప్పవచ్చు. మరి ఒక రకం అశాబ్దిక పునర్బలనం. దీనిని మనం నాన్ వెర్బల్ రీఎన్ఫోర్స్మెంట్, నాన్ వెర్బల్ పునర్బలనంగా చెప్పుకుంటాం. ఈ నాన్ వెర్బల్కి సంబంధించి కూడా 2 రకాలు. ఒకటి పాజిటివ్ నాన్ వెర్బల్ రీఎన్ఫోర్స్మెంట్, రెండవది నెగటివ్ నాన్ వెర్బల్ రీఎన్ఫోర్స్మెంట్. సో పాజిటివ్ నాన్ వెర్బల్లో మనకు చప్పట్లు కొట్టడం కానీ, పిల్లలు ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళను చిరునవ్వు నవ్వడం ద్వారా ఓకే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ మైండ్లో ఉండడం. నెక్స్ట్ తల ఊపడం, ఓకే కరెక్ట్గా ఉంది అని చెప్పడం. బహుమతి ఏదైనా గిఫ్ట్ లాంటిది, ఏదైనా పెన్నా పెన్సిలా వాళ్ళకు ఇవ్వడం. ఇవన్నీ కూడా పాజిటివ్ నాన్ వెర్బల్గా చెప్పుకుంటాం. రెండవది నెగటివ్ నాన్ వెర్బల్, అంటే మనము ముఖాన్ని చిట్లించడం. ఓకే, ఇంకొకటి అసహ్యకరమైన అనుభూతి. మీన్స్ మనము పాజిటివ్లో అయితే చిరునవ్వు నవ్వుతున్నాం, కానీ మనం ముఖాన్ని అందవికారంగా చూపెట్టడం పిల్లలకి. సో ఇది అసహ్యకరమైనటువంటి అనుభూతిగా చెప్పవచ్చు. నెక్స్ట్ పనిష్మెంట్, అంటే కొన్నిసార్లు పనిష్మెంట్ కూడా మనకు పునర్బలనానికి అవకాశం ఉంటుంది, పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా కూడా. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అనేది 4 రకాలు. ఒకటి వెర్బల్, రెండవది నాన్ వెర్బల్. వెర్బల్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. వెర్బల్లో పాజిటివ్, నెగటివ్. నాన్ వెర్బల్లో పాజిటివ్, నెగటివ్. ఇలా వెర్బల్ది ఒకవైపు, నాన్ వెర్బల్ది ఒకవైపు ఉండే విధంగా చూసుకుంటే బెటర్. అంటే వెర్బల్ అనేటువంటిది శాబ్దిక పునర్బలనం, నాన్ వెర్బల్ అనేటువంటిది అశాబ్దిక పునర్బలనం. ఈ శాబ్దిక పునర్బలనాన్నే మౌఖికంగా అంటే మాట్లాడడం ద్వారా గుడ్, ఓకే, ఎస్ అనేటువంటి పదాల ద్వారా మనము చెప్పవచ్చు. ఓకే, ఓవరాల్గా మనకు టీచింగ్ స్కిల్స్ అనేటువంటివి 7 స్కిల్స్ ఉన్నాయి. ఈ 7 స్కిల్స్ అనేటువంటివి ఇక్కడ మనకు కంప్లీట్ అయినట్టుగా చెప్పుకుంటాం. సో ఫస్ట్ వీడియోలో మనకు 3 స్కిల్స్ వచ్చాయి. ఈ వీడియోలో 4 స్కిల్స్. ఓవరాల్గా మనకు 10 కోర్ స్కిల్స్ ఆఫ్ టీచింగ్స్ ఉంటాయి. ఇవి తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో క్లాస్ రూమ్లో వీటిని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.